హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. స్మరణ సంఘం దేవునికి భయపడిందండి. దేవునికి భయపడింది కాబట్టి అది చిన్న సంఘముగా ఉంది. ఇరుకు మార్గములో పోవడానికి పోరాడండి. అందులో పోయేవారు కొద్దిమందే, విశాల మార్గములో పోయేవారు అనేకులు. ఇరుకు మార్గము నిత్య జీవానికి మూలం, విశాల మార్గము నిత్య నరకానికి దారితీస్తుంది. క్రీస్తును వెంబడించేవాడు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో నేను ఉండాలి, పోరాడాలి. ఒక ఆట ఆడేటప్పుడు ఎంతమందికి ఇస్తారండి బహుమానాలు? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మ్యాక్సిమమా? అంతేనా? లేకపోతే అందరికి ఇస్తారా? అందుకని ప్రతి ఒక్కడు ఏ ప్రైజ్ సంపాదించాలని పరిగెడతాడు చెప్పండి, లేకపోతే పోరాడతాడు చెప్పండి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలండి. క్రైస్తవ జీవితం కూడా అలాగేనండి, ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో నేను నా ప్రభువు మెచ్చుకొని స్థాయికి నేను పరిగెత్తాలి, నా గోల్ని రీచ్ అవ్వాలి, నేను సాధించవలసినవి సాధించాలి, నా ప్రభువు నా ద్వారా కోరిన వాటిని నేను నెరవేర్చాలి అనే రోషం కలిగిన వారిగా మనం ఉండాలండి. చాలామంది ఈ రోజున ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే బాధలు పోతాయనండి, కష్టాలు పోతాయనండి, ఉద్యోగం దొరుకుద్దానండి, వీసా దొరుకుద్దానండి, అబ్బాయికి పెళ్ళి అవుద్దని, అమ్మాయికి బిడ్డ పుడతాడని, ఏ భారాలండి. ఓకే, ఇవన్నీ జరుగుతాయి. వీటి కోసం కాదు ప్రభువుని మనం పట్టుకునేది. ఇవన్నీ అసలు కాదు, కొసరు. మార్కెట్కి వెళ్తే ఇంతకుముందు సూపర్ మార్కెట్ లేనప్పుడు కాయగూరల షాప్కి వెళ్తే ఏమన్నా కొనుక్కుంటే కొసరేయమంటే కొత్తిమీర ఏంటది కరివేపాకు కొసరేస్తారు. నువ్వు ఏమి కొనుక్కోకుండా కొసరేవయ్యా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అని అడిగావు అనుకో వాడి దగ్గరికి వెళ్ళి, నాకు ఇదే పనా? నువ్వు ఏదన్నా 10 రూపాయలు కొనుక్కుంటే 1 రూపాయి కొసరేస్తారు కావాలంటే. అలా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కోసం ఆయన వాజ్ఞలను పాటించకుండా, ఆయనతో ఒక నిబంధన చేసుకోకుండా, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని సరిచేసుకోకుండా, మనం దేవునితో సహవాసం కలిగి ఉండకుండా, నాకు స్వస్థత కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు అభివృద్ధి కావాలి అని అడుగుతూ కూర్చుంటాం వల్ల మన పరిస్థితి ఎలా ఉందంటే, ఇదిగో ఈ అసలు లేకుండా కొసరు పట్టుకున్న వాళ్ళలాగా ఉందండి. ఒక వ్యక్తి క్రీస్తును తన సొంత రక్షకుడికి అంగీకరించినప్పుడు, నేను ఆయన సొత్తు అని విశ్వసించినప్పుడు, నా జీవితంలో చాలా సందర్భాలు ఉన్నాయి. శ్రమలు వచ్చినప్పుడు, రకరకాల శ్రమలు, ఒకటి కాదు, శారీరక సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, మనుషుల ద్వారా వచ్చే నిందలు, అనవసరమైన అపనిందలు, ఆటంకాలు, పరిస్థితులన్నీ తారుమారైన పరిస్థితుల్లో ఒకటే చెప్పుకుంటాను నేను దేవుడితో ఎప్పుడు కూడా, నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టం, నేను నీ వ్యక్తిని, ఈ మీటింగ్ నీ మీటింగు, ఈ సేవ నీది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏమి చేసుకున్నా నేను ఐఎమ్ రెడీ, నేను నీకు లోబడతాను అనే మాట అనటం నేను నేర్చుకున్నానండి. మన బ్రతుకుల్లో అది నేర్చుకోవాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును. వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ముఖ్యంగా ఈ స్మరణ సంఘం, ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దామండి. స్మరణ అంటే బోళము అని ముందే విన్నారు. బోళము యేసు ప్రభు సమాధిలో పెట్టినప్పుడు ఆ పునరుద్ధానపు దినమున ఆ స్త్రీలు ముందు పుట్టినప్పుడు పట్టుకొచ్చారు, మళ్ళీ ఆ స్త్రీలు పట్టుకొచ్చి ఆ సుగంధ ద్రవ్యం అది కుళ్ళు పట్టనది, అది పాడైపోకుండా ప్రిజర్వ్ చేసేది. ఈ సంఘం కూడా, ఈ స్మరణలో ఉన్న క్రైస్తవ సంఘం ఎన్ని రీతులుగా ఆనాటి చక్రవర్తులు, ఆ యొక్క అధికారులు క్రైస్తవ సంఘాన్ని రూపుమాపేయాలని, వాళ్ళని నాశనం చేసేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవ కిరీటంతో దేవుని సన్నిధిలో సింహాసనాసీనులైనటువంటి స్మరణ సంఘ విశ్వాసులను బట్టి దేవుని నామానికి మహిమ కలిగింది. మనల్ని మనుషులు చంపుతారేమో కానీ మనల్ని నరకానికి పంపగలిగిన శక్తి ఎవరికి లేదు. మనల్ని బాధ పెడతారేమో మనుషులు, కానీ మనలో ఉన్న క్రీస్తు ఇచ్చిన ఆనందాన్ని తీసివేయగలిగిన వాడు ఎవడూ లేడు.
అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ ఒక్కసారి చూడు నాయన. ఈ భయంకరమైన అంచె దినాలలో మేమున్నామన్నది, అబద్ధ ప్రవక్తలు బయలుదేరిన ఈ దినాలలో మనుషుడు భక్తి కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటుండగా, స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా, బింకములాడు వారిగా, అపవాదకులుగా, అనురాగరహితులుగా, దేవదూషకులుగా, అహంభావముతో నిండిన వారిగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా ఉన్న ఈ భయంకరమైన దినాలలో సిలువను ప్రేమించేవారిగా మమ్మల్ని చేయను ఆయన. సిలువ శక్తిని పొందాలని ఆశ మాకు దయచేయను ఆయన. అన్ని సమయాలలో నిన్ను హత్తుకునే, నిన్నే ప్రేమించే, నిన్నే వెంబడించే క్రైస్తవ జీవితాలు కలిగి జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా.